ఈరోజు ఈ ఎలియన్స్ సంస్థలు ఇంత అత్యద్భుతంగా 3 రోజుల పాటు చండీ యాగము, రుద్ర యాగము, ఇంతమంది వైదిక బ్రాహ్మణుల చేత ఈ కార్యక్రమాన్ని చేయడం నిజంగా యజమానులకి పూర్వజన్మ సుకృతం. ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంత గొప్ప భగవంతుడు కట్టినా సరస్వతి కావాలి, మనస్సుద్ధి కావాలి. సరస్వతి లేకపోతే ఆ కుటుంబాలకి పవిత్రత రాదు, వంశపారంపర్యం నడవదు. ఇవి కలగాలి అంటే దైవ కృప చేత, దైవ బలం చేత ఆ స్థలానికి సరస్వతి కావాలి. కాబట్టి మా చంద్రశేఖర్ వారికి మంచి కార్యక్రమాన్ని తెలియజేసి ఒక తండ్రి పరాశక్తి అమ్మవారికి యాగాన్ని, రుద్ర యాగాన్ని రెండింటినీ ఇంతమంది వైదిక బ్రాహ్మణుల చేత చాలా అత్యద్భుతంగా నడిపించారు. రోజుకొకరిని స్వామిని పిలవడం, అగ్నిహోత్రుని పిలవడం, శాస్త్ర పండితుని పిలవడం. ఈ కార్యక్రమంలో ఏదైనా దోషాలు ఉంటే అలాంటి దోషాలు తెలియకపోవడానికి ఒక మహనీయుని, ఒక మహాత్ముని పిలవడం. ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా పరిపూర్తి చేశారు. నిన్ననే శ్రీశైలం రమణాంబిక అమ్మవారికి బంగారు తాపంతో కూడుకున్న ఆ గోపురాన్ని కుంభాభిషేకం పూర్తి చేసుకొని కేవలం మా చంద్రశేఖర్ యొక్క పుష్పమేరకు ఈ కార్యక్రమానికి వచ్చాము. ఈ యజమాని ఎవరో తెలియదు, యజమానితో మాకు పరిచయం లేదు. అయితే ఇది అత్యద్భుతమైన కార్యక్రమం. మా చంద్రశేఖర్ మాటని యజమాని ముందుకు వచ్చి ఇంత ధార్మికమైన కార్యక్రమాన్ని చేసి ఈ అపార్ట్మెంట్ ఇక్కడ ఉన్న వాటిలో ఏమైనా రోడ్స్ వారు బాగుండాలని సదుద్దేశం చేత ఇక్కడ కార్యక్రమాలు చేశారు. కాబట్టి ఈ కార్యక్రమానికి మేము చంద్రశేఖర్ యొక్క పిలుపు మేరకు వచ్చి ఉన్నాము. ఆ రకంగా యజమాని కూడా ఆయన బాగుండాలి, ఆయన హృదయంలో దైవత్వం నిలబడాలి, ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా బాగుండాలి. చండీ పరాశక్తి ఆ పరమేశ్వరుని చేత దివ్యంగా ఈ యొక్క పరిపూర్తిగా పూర్ణావతి జరిగింది. కాబట్టి నేను ఎక్కడెక్కడైతే యజ్ఞాలు జరిగితే అవి డబ్బుల కోసం, ఆధ్యాత్మిక వ్యాపారం, అవి కేవలం డబ్బుల కోసం జరుగుతాయి. ఆయన ధన అపేక్ష లేకుండా సమాజం బాగుండాలి, ఈ వ్యవస్థలో ఉన్న వాళ్ళు బాగుండాలి, ఒక సదుద్దేశం చేత ఈ కార్యక్రమం చేశారు. కాబట్టి అందరికీ మంచి జరగాలని మనసారా కోరుతూ ఆశీర్వదిస్తూ ముగిస్తున్నాం.